అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగుల డిఏ పిఆర్సీ పెండింగ్ బకాయిలపై ఉద్యోగ సంఘ నేత కేఆర్ సూర్యనారాయణ కీలక ప్రెస్ మీట్ని అయితే ఏర్పాటు చేస్తారండి. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎన్నికల ప్రవర్తన నియామావళి పేరుతో ఉపాధ్యాయులని భయాందోళనకి గురి చేస్తున్నారని సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయని ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ అయితే ఈ యొక్క ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడ నందుకు సంబంధించినటువంటి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యి ఇక ప్రెస్ మీట్ అయితే మాట్లాడటం జరిగిందండి. ఇక ఉద్యోగులు ప్రజల ఎన్నికల ప్రవర్తన నియామావళి స్వేచ్ఛలుగా మాట్లాడుకోకూడదని, అంతర్గత సమావేశాలు పెట్టకూడదని రకరకాల ఊహాగానాలు భయాలు స్పష్టమవుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక ప్రధాన డిమాండ్లు అయితే చర్చించారండి. ముఖ్యంగా జీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, 12వ పీఆర్సీ సత్వర అమలు, సకాలంలో డిఏల చెల్లింపు, 25,000 కోట్లకు పైగా ఉన్నటువంటి పీఆర్సీ బకాయిలు కూడా ఏపీజేఎల్ఐ బకాయిలు చెల్లింపులు వెంటనే జరగాలి. ఇక ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారం వంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క కీలక ప్రెస్ మీట్లో చర్చించడం అయితే జరిగింది. ఈ సమావేశంలో ఐక్యవేదిక చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, వైస్ చైర్మన్ తదితరులందరూ కూడా కీలక నేతలు అయితే ఈ యొక్క ప్రెస్ మీట్లో అయితే పాల్గొనడం అయితే జరిగిందండి. మొత్తానికి సూర్యనారాయణ గారి ఈ యొక్క ప్రెస్ మీట్లో అయితే ముఖ్యంగా జీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరణ, డిఏ పిఆర్సీ బకాయిలు సత్వరమే అంటే వెంటనే చెల్లించాలి అని చెప్పి, అదేవిధంగా ఉద్యోగులకు ఉన్నటువంటి సరెండర్లీ బకాయిలు కానీ, ఏపీజీఎల్ఐ బకాయిలు కానీ మొత్తం కూడా సత్వరమే విడుదల చేయాలి. అంటే ఏప్రిల్ నెలాఖరులో కానీ, మే మొదటి వారంలో కానీ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ యొక్క పెండింగ్ బకాయిలని కూడా పూర్తి స్థాయిలో జమ కావాలా, లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, కావాలంటే వేరే ప్రభుత్వాన్ని కూడా ఎన్నుకోవడానికి మేమైతే వెనకాడబోమని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందండి. మొత్తానికి చూసుకున్నట్లయితే పెండింగ్ బకాయిలు ఈ నెలాఖరులో ఇప్పటికే చాలా వరకు కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఎస్ఎల్స్ అయితే వారి అకౌంట్లో అయితే ఉద్యోగులకి జమ అవుతున్నాయి. ఇక మిగిలిన పెండింగ్ బకాయిలన్నీ కూడా అంటే ఏప్రిల్ లాస్ట్లో కానీ, లేదంటే మే మొదటి వారంలో పూర్తి స్థాయిలో డిఏ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయన్నది తాజా అప్డేట్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.